హలో విద్యార్థులారా, మీ మునుపటి అన్ని వీడియోల నుండి మీరు పరిపూర్ణ వ్యవసాయ పద్ధతులతో ఎలా వెళ్ళాలో అర్థం చేసుకున్నారు. పంటల రకాలను ఎలా మెరుగుపరచాలి, నాణ్యమైన మరియు పంటల పరిమాణంలో ఎలా ఉత్పత్తి చేయాలి, హైబ్రిడైజేషన్ పద్ధతులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఉత్పత్తి చేయబడిన పంటలను ఎలా నిర్వహించాలి మరియు రక్షించాలి అనే విషయాలను అర్థం చేసుకున్నారు. నీటి పారుదల యొక్క వివిధ వనరులు, నీటి పారుదల పద్ధతులు మరియు వివిధ పంటల నమూనాలు. మౌనిక తిరిగి వచ్చింది. మునుపటి వీడియోలను చూసిన తరువాత ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో కొంత భూమిని కలిగి ఉండాలని మరియు వ్యవసాయ పద్ధతులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని నేను ఆశిస్తున్నాను. సరైనదేనా? ఇప్పుడు పశు సంవర్ధకానికి సంబంధించిన మరింత ఆసక్తికరమైన వీడియో మీరు చూడబోతున్నారు. అభ్యాస లక్ష్యాలతో త్వరగా ప్రారంభిద్దాం. పశు సంరక్షణ. ఆవులకు ఆహారం, ఆశ్రయం మరియు వ్యాక్సిన్లను అందించడం ద్వారా మీరు ఉత్తమమైన పశువుల జాతులు, పశువుల పెంపకం మరియు పశువుల నిర్వహణ గురించి నేర్చుకుంటారు. రెండవది, మీరు కోడి మరియు పౌల్ట్రీ నిర్వహణ పద్ధతుల యొక్క ఉత్తమ జాతులను కూడా తెలుసుకుంటారు. కీలక పదాలు: జెర్సీ, బ్రౌన్ స్విస్, రెడ్ సింధీ, సాహివాల్, స్వదేశీ, స్థానిక లేదా భారతీయ, అన్యదేశ, విదేశీ లేదా స్థానికేతర. కాన్సెప్ట్ మ్యాప్. జంతు సంరక్షణ అంటే ఏమిటి? పెంపుడు జంతువులకు ఆహారం, సంరక్షణ మరియు పెంపకంతో వ్యవహరించే వ్యవసాయ శాఖను పశుపోషణ అంటారు. జంతు పశువుల శాస్త్రీయ నిర్వహణలో దాణా, పెంపకం మరియు వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి. జంతువుల ఆధారిత వ్యవసాయంలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మరియు చేపల పెంపకం ఉన్నాయి. దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? జనాభా, జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ పాలు, గుడ్లు, మాంసానికి డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి పశువుల నిర్వహణపై అవగాహన చాలా అవసరం. విద్యార్థులారా, రండి పశువుల పెంపకంతో మన వ్యాపారాన్ని ప్రారంభిద్దాం. సిద్ధమా? బాగా ఏకాగ్రత పెట్టండి. పశువుల పెంపకం జాతులు. శాస్త్రీయ నామం బోస్ ఇండికస్ ఆవులు, బోస్ బొబాలిస్ గేదెలు. రకరకాల జంతువులు కనిపించాయి. 1. పాలు ఇచ్చే లేదా పాడి జంతువులు.
2. దున్నడం, నీటిపారుదల, కార్డింగ్ వంటి వ్యవసాయ పనుల కోసం కరువు జంతువులు. ఉత్తమ జాతులు: అన్యదేశ లేదా విదేశీ జాతులు. జెర్సీ, బ్రౌన్ స్విస్, సుదీర్ఘ చనుబాలివ్వడం కాలానికి ప్రసిద్ధి చెందింది. జెర్సీ, బ్రౌన్ స్విస్, దేశీయ లేదా భారతీయ లేదా స్థానిక జాతులు. రెడ్ సింధీ, సాహివాల్. వ్యాధి నిరోధక శక్తికి ప్రసిద్ధి. కాబట్టి విదేశీ రకం అవును స్థానిక రకంతో సంకరణం వల్ల దూడకు జన్మనిస్తుంది. ఇది పెరుగుదల తరువాత అధిక నాణ్యత మరియు పాల దిగుబడిని ఇస్తుంది. ఉదాహరణ: జెర్సీ లక్షణాలు: మంచి నాణ్యత మరియు పాలను అందించడం. చనుబాలివ్వడం కాలం ఏమిటి? దూడ పుట్టినప్పటి నుండి ఆవు పాలు ఇవ్వడం మానేసే వరకు ఉన్న కాలాన్ని చనుబాలివ్వడం కాలం అంటారు. షెడ్ నిర్వహణ: సరైన శుభ్రపరచడం మరియు ఆశ్రయం సౌకర్యాలు. మురికి మరియు వదులుగా ఉన్న జుట్టును తొలగించడానికి రెగ్యులర్ బ్రష్ చేయడం అవసరం. వర్షం, వేడి మరియు చలి నుండి పశువులను రక్షించి బాగా వెంటిలేషన్ ఉన్న పైకప్పు, షెడ్ల క్రింద పశువులకు ఆశ్రయం కల్పించడం అవసరం. పశువుల కొట్టం యొక్క నేల ఏటవాలుగా ఉండాలి. పొడిగా ఉండటానికి మరియు శుభ్రపరచడానికి సౌకర్యంగా ఉంటుంది. ఆహారం: పశువులకు రఫ్ పేజ్, ఎక్కువ ఫైబర్ మరియు తక్కువ పోషకాలను అందించాలి. ఉదాహరణ: పచ్చిమేత, సైలేజ్, ఎండుగడ్డి మరియు బెర్సిమ్, లూసర్న్, కౌపీ. మొదలైన చిక్కుళ్ళు. మొక్కజొన్న, ఓట్స్, బార్లీ, జొన్న, బజ్రా, గ్రాము మరియు వాటి ఉప ఉత్పత్తులైన గోధుమలు, బార్న్, పాలిష్ చేసిన పప్పు, పొట్టు, నూనె గింజలు మరియు మొలాసిస్ వంటి తక్కువ ఫైబర్ మరియు ఎక్కువ పోషకాలను కేంద్రీకరించండి. సూక్ష్మ మరియు స్థూల పోషకాలలో
సమృద్ధిగా ఉండే సంకలనాలు. నివారణ మరియు నియంత్రణ. యాంటీబయాటిక్స్, హార్మోన్ల మరియు టీకాలు పెరుగుదల మరియు పాల దిగుబడిని రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఇవ్వబడతాయి. వ్యాధులు. బాహ్య వ్యాధులు పరాన్నజీవులు చర్మంపై నివసిస్తాయి మరియు చర్మ వ్యాధులకు కారణమవుతాయి. అంతర్గత వ్యాధులు. పురుగులు కడుపు మరియు ప్రేగులను ప్రభావితం చేస్తాయి. లివర్ ఫ్లూ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. బ్యాక్టీరియా మరియు వైరస్ అంటువ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి పైన పేర్కొన్న అన్ని విధానాలు పాల ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయని చివరకు మీరందరూ అర్థం చేసుకున్నారు. మీలో ఎంతమంది పశువుల పెంపకం ప్రారంభించాలనుకుంటున్నారు? వేచి ఉండండి. నేను కోళ్ల పెంపకం ప్రక్రియను పూర్తి చేసిన తరువాత నిర్ణయించుకోండి. సాధారణంగా గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం కోసం మనం కోడిని పెంపకం చేయాలి. లేయర్స్. కోడి గుడ్ల కోసం లేయర్స్ అని పిలుస్తారు. లేయర్స్ 20 వారాల వయస్సులో గుడ్లు పెడతాయి. వారికి మరింత కాంతి మరియు స్థలం అవసరం. బ్రాయిలర్. మాంసం కోసం పెంచే కోడిని బ్రాయిలర్ అంటారు. బ్రాయిలర్లను 6 నుండి 7 వారాల పాటు పెంచి వాటిని అమ్మకానికి మార్కెట్కు పంపుతారు. అవి మంచి బరువుతో వేగంగా పెరగాలి. కోళ్ల పెంపకం. ఉత్తమ జాతులు. లెగ్హార్న్ వంటి స్వదేశీ లేదా స్థానిక లేదా భారతీయ జాతి వ్యాధి నిరోధకతను ఉత్తమమైనది. అసిల్ వంటి అన్యదేశ లేదా విదేశీ గుడ్డు మరియు మాంసాన్ని మంచి నాణ్యత మరియు పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో మంచిది. లక్షణాలు. మంచి వృద్ధి రేటు మరియు మెరుగైన ఫీడ్ సామర్థ్యం కోసం విటమిన్ అధికంగా ఉండే సప్లిమెంటరీ ఫీడ్తో తినిపిస్తే వ్యాధికి నిరోధకతను కలిగి ఉండాలి మరియు మరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆహారం. బ్రాయిలర్లకు విటమిన్లు, మినరల్స్ మరియు స్థూల పోషకాలతో ఆహారం ఇవ్వాలి. లేయర్స్ ప్రోటీన్ మరియు విటమిన్ ఏ మరియు కే అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలి. నిర్వహణ పద్ధతులు. ఉష్ణోగ్రత మరియు పరిశుభ్రమైన పరిస్థితుల నిర్వహణ. వ్యాధి మరియు తెగుళ్ల నివారణ మరియు నియంత్రణ. తగినంత ప్రోటీన్, విటమిన్ ఏ, కే మరియు కొవ్వుతో కూడిన మంచి ఆహారాన్ని అందించడం. సరైన శుభ్రత, పరిశుభ్రత మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడం అవసరం. వ్యాధులు. కోళ్లు పోషకాహార లోపంతో కూడిన వ్యాధులు
బాహ్య శిలీంధ్ర వ్యాధులు మరియు అంతర్గత బ్యాక్టీరియా మరియు వైరల్ వ్యాధుల బారిన పడవచ్చు. నివారణ మరియు నియంత్రణ. అంటువ్యాధుల నియంత్రణకు క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తారు. వ్యాధుల బారిన పడకుండా వారికి యాంటీబయాటిక్స్, వ్యాక్సినేషన్ ఇస్తారు.